హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రిన్సెస్ మామ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక ముఖ్య విషయం గురించి ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం రండి. అదేనండి అధిక బరువు. ఈ అధిక బరువు వల్ల చాలామంది చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే మరిన్నో చాలా ఎక్కువగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా సఫర్ అవ్వాల్సి వస్తుందండి. మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకి. దీనివల్ల చాలామంది థైరాయిడ్, పీసీఓడి, అలాగే డయాబెటిక్ లాంటి చాలా పెద్ద పెద్ద రోగాల బారిన కూడా పడుతున్నారండి. ఇన్ఫెర్టిలిటీ రేట్ కూడా అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుందండి దీనివల్ల. అందుకే చాలామంది నాలాగానే డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతుంటారండి. తిండి తినక, నిద్ర పట్టక కూడా చాలా ఇబ్బంది పడ్డానండి ఆ టైంలో. నేనైతే అంటే అంత చెప్పలేనంత ఇబ్బంది పడ్డాను నేను. సో ఆ టైంలో డాక్టర్ నాకు రికమెండ్ చేసింది ఏంటంటే, మనకి ఇష్టమైంది తింటూనే కాస్త యోగా, ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ ఉంటే ఈజీగా కాస్త స్లోగా అయినా వెయిట్ అనేది తగ్గొచ్చు. అలాగే నీళ్లు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. మనం రోజుకి కనీసం 4 లీటర్లైనా నీళ్ళు తాగాలండి. నీళ్ళనే కాదు, లిక్విడ్ ఫామ్లో జ్యూస్ అనేది కూడా తీసుకోవచ్చు. కాకపోతే జ్యూస్ రోజుకి 2 టైమ్స్ మాత్రమే తీసుకోవచ్చు. అది కూడా ఎక్కువ షుగర్స్ అవి వాడకుండా న్యాచురల్గానే తీసుకోవచ్చండి. జంక్ ఫుడ్ అలాగే ప్యాకెట్ ఫుడ్ అనేది కూడా పూర్తిగా అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. కాస్త మసాలా ఇంకా ఆయిల్ అనేది తగ్గించి ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో హాయిగా తినొచ్చండి. మనకి ఇష్టమైన ఫుడ్ను తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ ఫుడ్ పోర్షన్స్ అనేది కాస్త తగ్గించాలి. ఫుడ్ పోర్షన్ అనేది కాస్త తగ్గించుకుంటూ తింటే ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు మనం. అంటే ప్రజెంట్ మీరు ఎంత తింటున్నారో ఫుడ్, అందులోని 40% ఫుడ్ అనేది తగ్గించుకుంటూ తినాలి. రోజు ఇలాగే తింటే ఇలా ఒక 1 మంత్ 3 పూటలు మీరు తినే ఫుడ్లోని ఒక 40% అనేది తగ్గించుకొని తింటే అలాగా 1 మంత్లోని మీకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుందండి. నేనైతే ఇలాగే తింటూ అలాగే రోజుకి 40 మినిట్స్ వెయిట్ లాస్ కోసం అని ఎక్సర్సైజ్ చేస్తూనే 2 మంత్స్లోనే 7 కేజీలు అనేది 7 కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి నేను వెజిటబుల్ ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్ ఇంకా పొటాటో ఇలాంటి కొన్ని వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. అలాగే సేమ్యా ఇంకా సూజీ రవ్వతో ఈరోజు నేను మసాలా ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకొక 2 మినిట్స్లో ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి మనకి. ఇప్పుడు ఇంకోవైపు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. కాలీఫ్లవర్ కర్రీ చేశానండి నేను. వేడి వేడి ఉప్మా, కాలీఫ్లవర్ కర్రీ, అలాగే చన్నా కర్రీ. సో ఇదండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. ప్లీజ్ డూ లైక్ మై ఛానల్ ఫ్రెండ్స్.